ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సమూహ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. నేను మేడం చెప్పినట్టు జర్నలిస్ట్ని, నవ తెలంగాణ పత్రికలో పనిచేస్తున్నాను. అలాగే కథలు, కవితలు రాస్తూ ఉంటాను. తెలంగాణ సాహితీలో కూడా పనిచేస్తున్నాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఎకనామిక్స్ లెక్చరర్ ఒక ఆయన నన్ను ఎప్పుడు నేను బాగా అల్లరి చేసేదాన్ని క్లాస్లో. ఆయన అనేవాడు, నేను పాకిస్తాన్ పంపించేస్తా అనేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఏదో నేను సరదాగా నవ్వుతూ అనేవాడు, కామెడీగా ఉండేది, అందరూ నవ్వేవాళ్ళు. అయితే నాకు కనీసం 2 రోజులకు ఒకసారైనా ఆ మాట అనేవాడు. తర్వాత నాకు 5-6 ఏళ్ళ తర్వాత తెలిసింది ఆయన పాకిస్తాన్ నన్ను ఎందుకు పంపిస్తున్నాడంటే నేను సలీమాని కాబట్టి అంటే ఆ తర్వాత నేను ఉద్యమాల్లోకి కానీ రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆ ఫీలింగ్ నన్ను ఎందుకు ఇట్లాగా ముస్లిమ్స్ అయితే పాకిస్తాన్లోనే ఉండాలా, ఇండియాలో మనం పుట్టింది ఇక్కడే కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు రాయటం మొదలుపెట్టిన తర్వాత ఒక చిన్న కవితను రాశాను. దాన్ని అలాగే హిజాబ్ సంఘటన జరిగినప్పుడు కూడా స్పందించి రెండింటికి లింకుగా నేను ఒక కవిత రాశాను. దానికి సంబంధించి ఆ కవిత ఇప్పుడు చదివి వినిపిస్తాను. పిడికిలే సమాధానం. ఆమె అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అనుక్షణం ఎక్కిరిస్తుంటే పిడికిలే సమాధానం ఇస్తుంది. స్వేచ్ఛను హరించాలని చూస్తే నినాదమై ధ్వనిస్తుంది. ఒంటరినని అణగదొక్కాలని చూస్తే అలలను తోడు చేసుకొని ఉప్పెన ఎగిసిపడుతుంది. నీ అహంకారాన్ని సముద్రంలో ముంచేస్తుంది. దేశమిచ్చిన హక్కులను హరించాలని చూస్తే ఆంక్షలను పెడతానని మొండికేస్తే తను రాసుకున్న అక్షరాలనే కొరడాగా జులిపిస్తుంది. భాష ఏదైనా, మతం ఏదైనా, భిన్నత్వంలో ఏకత్వాన్ని నేనంటూ, ఈ దేశంలో నేను ఒక భాగమంటూ, నా జాతికి ప్రతీకనంటూ దిక్కులు దద్దరిల్లేలా గర్జిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.